మనము క్షేత్రమితిలో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ స్తూపము, సిలిండర్ ఇంగ్లీష్లో. ఆల్రెడీ సమతల పటాల యొక్క చుట్టుకొలత వైశాల్యాలను డిస్కస్ చేసినాము. ఇక త్రిమితీయ జ్యామితీయ వస్తువుల విషయంలో దీర్ఘఘనము, సమఘనము గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక త్రిమితీయ వస్తువు స్తూపము. ఓకే, క్షేత్రమితి స్తూపము. ఈ స్తూపముని ఇంగ్లీష్లో సిలిండర్ అంటారండి. అయితే ముందుగా స్తూపమును నిర్వచించే ప్రయత్నం చేద్దాం. స్తూపము అంటే మనము నిత్య జీవితంలో చూసే ఒక పైప్, లేకపోతే ఒక ఇనుప కడ్డీ. ఒక పైపు కానీ, ఒక ఇనుప కడ్డీ కానీ, అంటే లోహపు గొట్టము కానీ, పురాతన కాలములో అయితే ఇల్లు నిర్మించడానికి వాడే కర్ర దూలము అంటారు. ఇలాంటివన్నీ కూడా స్తూపము కిందికే వస్తాయి. రోడ్డు రోలర్ కూడా ఒక స్తూపాకారంలోనే ఉంటుంది. ఒక డ్రమ్ము, ఇంతకు ముందు కాలంలో అయితే ఇనుప డ్రమ్ములు ఉండేటివి కదండి, ఐరన్ డ్రమ్స్, ఆ డ్రమ్ము లాంటివి. ఇవన్నీ కూడా స్తూపం కిందకే వస్తాయి. మరి ఈ ఆకారాలను చూస్తే వాటికి మ్యాథమెటికల్ డెఫినేషన్, గణితీయ నిర్వచనము ఎలా ఇవ్వాలో అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఒక లోహపు గొట్టము కానీ, లేదా ఒక ఇనప రాడ్ కానీ గమనించినట్లయితే ఏ విధంగా ఉంటుందండి? దానికి పైన కింద వృత్తాకార భాగాలుంటాయి. ఇక దాని చుట్టూత వక్రతలము చేత ఆవరించబడి ఉంటుంది. అంటే ఒక ఘనాకార వస్తువునకు రెండు చివరల వృత్తాకార తలాలను కలిగి ఉండి, ప్రక్కతలమంతా కూడా వక్రతలము అయినటువంటి వస్తువును స్తూపము అంటారు. అయితే ఇక్కడ నిర్వచనములో రెండు చివరల వృత్తాకార తలాలు ఉండాలి అంటున్నాం. ఆ వృత్తాకార తలాలు ఏ విధంగా ఉండాలి అంటే సర్వ సమాన వృత్తాలు అయి ఉండాలి, మరియు సమాంతరంగా ఉండాలి. సర్వ సమాంతర వృత్తాలను కలిగి ఉండి ప్రక్కతలమంతా వక్రతలము అయినటువంటి ఘనాకార వస్తువుని స్తూపము అంటారు. లేదా అలాంటి త్రిమితీయ జ్యామితీయ పటమును స్తూపము అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రక్కతలమేమో వక్రతలము, రెండు చివరల సర్వసమాన సమాంతర వృత్తాలను కలిగి ఉన్నటువంటి త్రిమితీయ జ్యామితీయ పటమును స్తూపం అంటారు. లేదా అలాంటి ఘనాకార వస్తువుని స్తూపము అంటారు. ముందు ఆ నిర్వచనం ఏమిటో రాద్దామండి. రెండు చివరల వద్ద సర్వసమాన సమాంతర వృత్తాలను కలిగియుండి ప్రక్కతలము
వక్రతలమును కలిగి ఉన్నటువంటి త్రిమితీయ జామితీయ పటమును లేదా ఘనాకార వస్తువును స్తూపము అంటారు. గమనించండి మై డియర్ స్టూడెంట్స్, ముందు మనము స్తూపము అంటే నిత్య జీవితములో ఎక్కడెక్కడ కనపడతాయో చూసాము. ఆ ఆకారాన్ని బట్టి నిర్వచనం రాశాం. చూడండి, ఇంకేమీ లేదు. రెండు చివరల వద్ద సర్వసమాన సమాంతర వృత్తాలను కలిగి ఉండాలి. ప్రక్కతలమంతా కూడా వక్రతలం ఉండాలి. ఇంతకుముందు ఘనముని నిర్వచించేటప్పుడు ఏం చెప్పామండి? ప్రక్కతలాలన్నీ చతురస్రము లేదా దీర్ఘ చతురస్రము కలిగి ఉన్నటువంటి ఘనాకార వస్తువు అని చెప్పాం. ఇక్కడ ప్రక్కతలము చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ కావడం లేదండి. ప్రక్కతలము వక్రతలము అంటున్నాం. ఓకే, చూడండి, దీనిని స్తూపము అంటారు. స్తూపమునకు ఉదాహరణ ఇనప కడ్డి, రోడ్డు రోలరు, ఇనుప డ్రమ్ము, కర్ర దూలం మొదలైనవి. ఇక్కడ మనము పెన్సిల్ కూడా తీసుకోవచ్చండి, మొదలైనవి. అయితే లోహపు గొట్టమును కూడా స్తూపం అనొచ్చు. ఈ లోహపు గొట్టమునకు మనము పైన రాసిన ఉదాహరణలలో ఇనుప కడ్డీ, రోడ్డు రోలరు, ఇనుప డ్రమ్ము, కర్ర దూలము, పెన్సిల్ మొదలైన వాటికి దీనికి ఉన్న తేడా ఏమిటి అంటే, ఈ లోహపు గొట్ట విషయములో కేవలము వక్రతలం ఉంటుంది. దానికి రెండు చివరలు ఓపెన్ చేయబడి ఉంటాయి. పైన రాసిన ఎగ్జాంపుల్స్లో వక్రతలముతో పాటుగా రెండు చివరలు క్లోజ్ చేయబడి ఉంటాయి. అవి ఘన స్తూపము అంటారు. దీనినేమో గుళ్ళ స్తూపము అంటారు. అంటే ఇరువైపులా ఓపెన్ చేయబడిన స్తూపము అని అర్థం. ఓకే, చూడండి, ఇక్కడ నేను కొన్ని పటాలు వేస్తున్నాను. ఇక్కడ గమనించండి మిత్రులారా, పైన చూస్తే మనకు దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తుంది. కానీ ఆ వృత్తాన్ని నేను ఇలా స్పేస్లోకి, అంతరాళములోకి తీసుకొని గీశాను కాబట్టి అంతకు మించి అక్యురేట్ డయాగ్రామ్ ఇవ్వలేము. ఇది స్తూపమా కాదా చూద్దాం. 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 ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 6 పటాలను వేయడం జరిగింది. ఒక్కసారి పైన నిర్వచనాన్ని గుర్తుకు తెచ్చుకోండి. రెండు చివరల వద్ద సర్వ సమాన సమాంతర వృత్తాలను కలిగి ఉండి
ప్రక్కతలము వక్రతలము కలిగి ఉన్నటువంటి జ్యామితీయ పటమును లేదా ఘనాకార వస్తువును స్తూపము అంటారు. ఓకే, చూడండి, మొదటి పటమును గమనించినట్లయితే ఈ ప్రక్కతలం ఏదైతే ఉందో ఇది వక్రతలమే. నేను రెడ్ కలర్లో షేడ్ చేశాను చూడండి, అది వక్రతలమే అవుతుంది. అంటే 3D ఫిగర్ కాబట్టి ఇలా స్పేస్లోకి ఉంటుంది, వక్రతలము చేత ఆవరించబడి ఉంది. కానీ పోనీ రెండు చివరల వృత్తాలు ఉన్నాయంటే వృత్తాలే, అవి వృత్తాలేనండి. రెండు చివరల వృత్తాలనే కలిగి ఉంది, కానీ అవి సర్వ సమాన సమాంతర వృత్తాలు కావు. అందువలన ఇది స్తూపము కాదు. ఇక్కడ దీని యొక్క ఒక చివరనేమో ఇలాంటి వృత్తం ఉంది, మరొక చివరనేమో ఇలాంటి వృత్తం ఉంది. ఈ రెండు సర్వసమాన వృత్తాలు కావున ఇది కూడా స్తూపం కాదు. ఇక్కడ సర్వసమాన వృత్తాల లాగానే కనిపిస్తున్నాయి. దీని వ్యాసార్థం ఆరే, దీని వ్యాసార్థం కూడా ఆరే, కానీ అవి సమాంతరంగా లేని కారణంగా అది స్తూపం కాదు. ఇక్కడ సర్వసమాన వృత్తాలు ఉన్నాయి, సమాంతర వృత్తాలు కూడా ఉన్నాయి, దీన్ని స్తూపం అనొచ్చు. ఇక్కడ సర్వ సమాన వృత్తాలు ఉన్నాయి, సమాంతర వృత్తాలు కూడా ఉన్నాయి, అందువల్ల దీనిని కూడా స్తూపం అనొచ్చు. సర్వ సమాన వృత్తాలు ఉన్నాయి, సమాంతర వృత్తాలు ఉన్నాయి, దీన్ని కూడా స్తూపము అనొచ్చు. ఇక చూడండి, ఇది స్తూపమేనా? రెండు సమాంతర వృత్తాలను కలిగి ఉందండి. ఈ రెండు వృత్తాలు సమాంతరంగానే ఉన్నాయి, కాకపోతే సర్వ సమానంగా లేని కారణంగా ఇది స్తూపము కాదు. ఓకే, చూడండి, స్తూపమునందు, ఇది ఒక స్తూపం కదండి, ఈ స్తూపమునందు రెండు చివరల ఉన్న వృత్తాలని స్తూపము యొక్క భూమి అంటారు. స్తూపం యొక్క భూమి అంటే దానికి చివరల ఉన్న రెండు వృత్తాలు. అంటే దీనిని ఈ విధంగానైనా నిలబెట్టొచ్చు, లేదా ఇట్లా తిప్పివేసినప్పుడు అలా కూడా నిలబడుతుంది. అంటే ఆ ఆధారం ఏదైతే ఉందో దానిని భూమి అంటారు, లేదా ఆధారం అంటారు. స్తూపం యొక్క రెండు చివరల వద్ద ఉన్న వృత్తాలను దాని యొక్క భూమి లేదా ఆధారం అంటారు. అంటే స్తూపం యొక్క భూమి అనగా అది వృత్తాకారములో ఉంటుంది అని అర్థం. ఓకే, చూడండి, ఇక్కడ దీనిని భూమి అంటారు, దీనిని కూడా భూమి అంటారు, స్తూపం యొక్క భూమి అంటారు. నెక్స్ట్ క్రమస్తూపము. క్రమస్తూపము లేదా క్రమ వృత్తీయ స్తూపము లేదా క్రమ వృత్తాకార స్తూపము. రైట్ సిలిండర్ లేకపోతే రైట్ సర్కులర్ సిలిండర్. ఓకే, గమనించండి మిత్రులారా, ఇక్కడ క్రమస్తూపం అంటే ఇప్పుడు దీనిని కూడా స్తూపం అంటున్నాం మనము.
దీనిని కూడా స్తూపం అంటున్నాము. కారణం ఏమిటి అంటే సర్వ సమాన సమాంతర వృత్తాలను రెండు చివరల వద్ద కలిగి ఉన్న కారణంగా. దీనిని కూడా స్తూపం అంటున్నాం. ఇది కొంచెం ఇలా ఉందండి. ఓకే, గమనించండి, ఇక్కడ స్తూపం యొక్క రెండు చివరలు కూడా వృత్తాలు కదా. ఇది స్తూపమే, నో డౌట్. ఇది స్తూపమే, నో డౌట్. ఎందుకంటే రెండు చివరల సర్వ సమానంగాతో పాటుగా సమాంతరంగా తీసుకున్నాం. ఈ భూముల యొక్క కేంద్రాలను కలపగా ఏర్పడిన రేఖాఖండము, భూముల యొక్క కేంద్రాలను కలపగా ఏర్పడిన రేఖాఖండము భూమికి లంబంగా ఉన్నట్లయితే దానిని క్రమస్తూపము అంటారు. అందువల్ల ఇది స్తూపం అవుతుంది, కానీ క్రమస్తూపము కాదు. ఇక ఇక్కడ కూడా అంటే ఈ వృత్తాలు ఇలా ఉన్నాయండి. పటంలో మీకు క్రమస్తూపంలాగా కనిపిస్తుంది. వృత్తాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ భూముల యొక్క కేంద్రాలను కలపగా ఏర్పడిన రేఖాఖండము భూమికి లంబంగా ఉన్నట్లయితే దానిని క్రమస్తూపం అంటారు. ఇక్కడ లంబంగా లేదు కాబట్టి క్రమస్తూపము కాదు. ఇక్కడ గమనించండి, ఈ భూముల యొక్క రేఖాఖండాలను భూముల యొక్క కేంద్రాలను కలపగా ఏర్పడిన రేఖాఖండము భూమికి లంబంగా ఉంది, అందు కారణంగా దీనిని క్రమస్తూపం అంటారు. ఓకేనా? అందువలన దీనిని క్రమస్తూపం అంటారు. అర్థమైందా మిత్రులారా? స్తూపాలన్నీ క్రమస్తూపాలు కానవసరం లేదు. క్రమస్తూపము ఎల్లప్పుడూ స్తూపం అవుతుంది. ఇక్కడ రెండు భూముల యొక్క కేంద్రాలను కలుపుతూ గీయబడిన రేఖాఖండమును స్తూపము యొక్క అక్షరేఖ అని కూడా అంటారు. అంటే స్తూపము యొక్క అక్షరేఖ ఎప్పుడైతే వృత్త వ్యాసార్థానికి లంబంగా ఉంటుందో, ఇక్కడ నేను గీసింది వృత్త వ్యాసార్థం చూడండి, ఎప్పుడైతే వృత్త వ్యాసార్థానికి లంబంగా ఉంటుందో అలాంటి స్తూపమును క్రమస్తూపము అంటారు. ఓకేనా? స్తూపము యొక్క భూములు వృత్తాకారంలో ఉంటాయి కదండి. కేంద్రాలను కలుపుతూ గీయబడిన రేఖాఖండమును స్తూపము యొక్క అక్షరేఖ అని కూడా అంటారు. ఓకే, ఈ రేఖాఖండము పొడవునే స్తూపము యొక్క ఎత్తు అంటారు. ఓకే, అక్షరేఖ పొడవునే స్తూపము యొక్క ఎత్తు అంటారు. ఓకే, చూడండి, ఇక్కడ ఏదైనా స్తూపములో భూముల కేంద్రాలను కలిపే రేఖాఖండము వ్యాసార్థానికి
లంబంగా ఉన్నట్లయితే వ్యాసార్థానికి లంబంగా ఉన్నట్లయితే అట్టి స్తూపమును క్రమస్తూపము లేదా క్రమ వృత్తాకార స్తూపము అంటారు. క్రమస్తూపము లేదా క్రమ వృత్తాకార స్తూపము అంటారు. సో మనకు ఈ చాప్టర్లో క్లియర్గా మెన్షన్ చేయనంత వరకు స్తూపము అనగా క్రమస్తూపము కిందే లెక్క. ఓకే, స్తూపము అనగా క్రమస్తూపము కిందనే లెక్క కట్టాలి. చూడండి, ఒక గుల్ల స్తూపము, ఒక గుల్ల స్తూపం, హాలో సిలిండర్. చూడండి, ఇరువైపుల చివరలు ఖాళీగా ఉంటాయి. రెండు చివరలు ఖాళీగా ఉంటూ లోపల ఏమీ లేకపోతే అలాంటి అంటే కేవలము వక్రతలాన్ని మాత్రమే కలిగి ఉన్నటువంటి స్తూపమును గుల్ల స్తూపము అంటారు. అలాంటి గుల్ల స్తూపమును అంటే ఒక క్షితిజ లంబరేఖ వెంబడి కట్ చేస్తే, ఒక క్షితిజ లంబరేఖ వెంబడి కట్ చేస్తే అది ఒక దీర్ఘ చతురస్రాన్ని ఏర్పరుస్తుందండి. గమనించండి మిత్రులారా, ఇది ఒక గుల్ల స్తూపం. ఈ గుల్ల స్తూపాన్ని అంటే పేపర్ని ఇట్లా రోల్ చేశాను చూడండి. నేను ఈ గుల్ల స్తూపాన్ని ఏమంటున్నాను అంటే దీని పొడవు వెంట లేకపోతే దీని ఎత్తు వెంట ఒక దగ్గర క్షితిజానికి లంబంగా కట్ చేసినట్లయితే ఏం జరుగుతుంది? ఇది ఇలా విడిపోయి ఒక దీర్ఘ చతురస్రాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, చూడండి, ఇది ఘనాకార స్తూపం కాదండి. ఒక లోహపు గొట్టము లేదా ఒక పైప్ అనుకోవచ్చు. మీరు ఇంత పొడవున్న పైపును తీసుకోండి, ఒక దగ్గర ఇలా కట్ చేయండి, దాన్ని స్ట్రైటన్ చేయండి. దీనిని ఇక్కడ కట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఈ విధమైన ఒక దీర్ఘ చతురస్రాకారం ఏర్పడుతుంది. ఈ విధమైన దీర్ఘ చతురస్రాకారం ఏర్పడుతుందండి. మీరు తీసుకున్న స్తూపము యొక్క భూమి అంటే వృత్తం కదండి. భూమి యొక్క వ్యాసార్థము 6 అయినట్లయితే దాని యొక్క ఎత్తు అంటే ఏమిటండి? 2 భూముల కేంద్రాల మధ్య దూరమునే ఎత్తు అంటారు. స్తూపానికి గల 2 చివరల వృత్తాలు ఉన్నాయి కదండి, ఆ వృత్త కేంద్రాల మధ్య దూరమునే ఎత్తు అంటారు. ఆ ఎత్తు h అయినట్లయితే అలాంటి ఒక స్తూపాన్ని వర్టికల్గా కట్ చేసి ఒక దీర్ఘ చతురస్రంగా ఏర్పరిస్తే ఇక్కడ ఏం జరిగింది అంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవేమో ఆ భూమి పరిధికి సమానం అవుతుంది. వృత్తాకారంలో ఉన్నది దీర్ఘ చతురస్రం పొడవు వెంబడి ఉంటుంది, దాని యొక్క వెడల్పేమో ఎత్తు అవుతుంది. కేవలము ఈ పటములో చూపినటువంటి దీర్ఘ చతురస్రాకార షీటు తోటి స్తూపాన్ని మలిచారండి. కాకపోతే మలిచిన స్తూపానికి పైన ఖాళీగా ఉంది, కింద ఖాళీగా ఉంది. అంటే ఒక నీటి పైపు కావచ్చు, ఒక లోహపు గొట్టము కావచ్చు. ఇది క్లియర్గా అర్థమైతే
మీకు ప్రాబ్లం ఎలా ఇచ్చినా చేయగలుగుతారు. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రాకార షీట్ యొక్క వైశాల్యమే స్తూపం యొక్క వక్రతల వైశాల్యము లేదా ప్రక్కతల వైశాల్యము అవుతుంది. దీర్ఘచతురస్రాకార షీట్ యొక్క వైశాల్యమే స్తూపం యొక్క వక్రతల లేదా ప్రక్కతల వైశాల్యం అవుతుంది. మిత్రులారా, మీరు చాలా ఈజీగా గమనించవచ్చు. ఒక పేపర్ తీసుకోండి, దాన్ని ఈ రెండు చివరలు అంటే రెండు వెడల్పులను జాయిన్ చేయండి. ఈ రెండు వెడల్పులను జాయిన్ చేస్తే మీకు ఒక స్తూపాకార వస్తువు ఏర్పడింది. చూడండి, ఇక్కడ ఈ స్తూపాకార వస్తువు పైభాగం వృత్తాకారంలో ఉంది. ఈ వృత్తము చుట్టూతా ఉన్న పరిధి దేనిని తెలియజేస్తుంది అంటే దీర్ఘచతురస్రాకార షీట్ యొక్క పొడవును తెలియజేస్తుంది. ఇలా మలిచినాం కదండి, ఇలా రోల్ చేసాం కదండి. ఇక స్తూపం యొక్క వెడల్పు దేనిని తెలియజేస్తుంది అంటే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు దేనిని తెలియజేస్తుంది అంటే స్తూపము యొక్క ఎత్తును తెలియజేస్తుంది. మనం ఇలా రోల్ చేసిన తర్వాత దీనిని ఎత్తు అంటాం కదండి, ఆ ఎత్తుని తెలియజేస్తుంది. ఇక ఈ పేపర్ యొక్క వైశాల్యం ఏదైతే ఉందో దీని చేతనే స్తూపాన్ని తయారు చేశారు కాబట్టి దాని యొక్క వక్రతల వైశాల్యం లేదా ప్రక్కతల వైశాల్యము దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానం అవుతుంది. ఓకే, చూడండి, దీర్ఘచతురస్రం పొడవు వృత్త పరిధికి సమానం అంటున్నాను. వృత్త పరిధి 2πr ఎందుకు రాశానంటే అక్కడ భూమి వ్యాసార్థం r తీసుకోబడింది. చూడండి, ఇక వెడల్పేమో h అంటున్నాను. ఎందుకంటున్నాను అంటే స్తూపం యొక్క ఎత్తు h లాగా తీసుకోబడింది కాబట్టి. ఓకే, చూడండి, ఒక స్తూపం యొక్క భూవ్యాసార్థము స్మాల్ r మరియు ఎత్తు స్మాల్ h అయితే దాని నెంబర్ 1 వక్రతల లేదా ప్రక్కతల వైశాల్యము. దాని వక్రతల లేదా ప్రక్కతల వైశాల్యం పైన పటములో చూపిన దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానమవుతుంది. ఆ దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు కదండి. పొడవేమో 2πr, వెడల్పేమో h కాబట్టి వక్రతల వైశాల్యము 2πrh అవుతుంది. గమనించండి మిత్రులారా, త్రిమితీయ జ్యామితీయ పటానికి వక్రతల వైశాల్యం అంటే కేవలము మనకు కనిపించే భాగము వైశాల్యం, దాని చుట్టూతో ఉన్న వైశాల్యం పైన కింద మినహాయించి. ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం అంటే వక్రతల వైశాల్యము ప్లస్ పైన వైశాల్యము ప్లస్ కింద వైశాల్యం. చూడండి, ఇక్కడ ఈ స్తూపములో పైన దీని వైశాల్యం πr², స్తూపంలో కింద దీని వైశాల్యం πr². భూమి వృత్తాకారంలో ఉంది, దాని వ్యాసార్థమును భూ వ్యాసార్థం అంటున్నాము. భూములు రెండు కూడా వృత్తాకారంలో ఉన్నాయి. పైన ఉన్నదాన్ని భూమి ఎలా అంటున్నామండి? సిలిండర్ని ఇలా తిప్పి పెడితే అది భూమిలాగా యాక్ట్ చేస్తుందండి. అందుకే రెండు చివరలో ఉన్న సర్వసమాన వృత్తాలను దాని యొక్క భూములు లేదా ఆధారాలు అంటారు. వాటి కేంద్రాల మధ్య దూరాన్ని ఎత్తు అంటున్నాము. చూడండి, ఇక్కడ మరి సంపూర్ణతల వైశాల్యం అంటే దాని చుట్టూతా ఉన్న వైశాల్యము ప్లస్ పై భాగం వైశాల్యము ప్లస్ అడుగు భాగం వైశాల్యం. అంటే వక్రతల వైశాల్యము ప్లస్ భూవైశాల్యము ప్లస్ భూవైశాల్యం. భూవైశాల్యం అంటే భూమి వైశాల్యం. వక్రతల వైశాల్యం ఆల్రెడీ 2πrh అన్నాము. వెరీ సింపుల్ అండి, ఇది గుర్తుపెట్టుకున్నట. πr² ప్లస్ πr², 2πrh ప్లస్
2πr². ఈ రెండిట్లో కామన్ ఏమొస్తుంది మిత్రులారా? 2πr కామన్ తీస్తే h+r. ఇది సంపూర్ణ తల వైశాల్యం. గమనించారా ఈ రెండు ఎలా వచ్చినాయో? ఇక స్తూపం యొక్క ఘనపరిమాణం. స్తూపం యొక్క ఘనపరిమాణం అంటే స్తూపము అంతరాళములో ఆక్రమించిన ప్రదేశము. ఘనపరిమాణం ఏమవుతుంది అంటే భూమి వైశాల్యము ఇంటూ ఎత్తు అవుతుంది. భూమి వైశాల్యం ఏమో πr², ఎత్తేమో h. ఇది స్తూపం యొక్క ఘనపరిమాణము అవుతుంది. ఓకేనా? ఇంతకు మించిన అంశాలు ఏమీ లేవండి. ఇక్కడ ఏం నేర్చుకున్నామో చూడండి. స్తూపము నిర్వచనం. ఫస్ట్ స్తూపాన్ని నిర్వచించాం. స్తూపమును నిర్వచించినాము, తర్వాత ఉదాహరణలు ఇచ్చినాము, స్తూపము ఎలా ఉంటుందో చూసాము. ఆ తర్వాత స్తూపానికి చివరలో ఉన్న వృత్తాలని భూమి లేదా ఆధారం అంటారనుకున్నాం. క్రమస్తూపం అంటే ఏమిటో చూసాం. స్తూపం యొక్క అక్షరేఖ ఏమిటో చూసాం. అక్షరేఖ పొడవుని ఎత్తు అంటారు. స్తూపంలో భూముల కేంద్రాలను కలిపే రేఖాఖండం వ్యాసార్థానికి లంబంగా ఉన్నట్లయితే క్రమస్తూపము లేదా క్రమ వృత్తాకార స్తూపం అంటారు. ఆ తర్వాత స్తూపమునకు దీర్ఘచతురస్రమునకు ఉన్న లింక్ ఏమిటో చూసాం. తద్వారా మనకు వక్రతల వైశాల్యానికి ఎవిడెన్స్ దొరికింది. సంపూర్ణతల వైశాల్యం అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఆ తర్వాత ఘనపరిమాణం అంటే దాని యొక్క భూమి వైశాల్యము ఇంటూ ఎత్తు అని రాస్తాం. ఇదండి స్తూపం గురించి. ఇంతకు మించి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమీ లేవండి ఇక్కడ.